అసలు గాలి వెలుతురు లేకుండా ఎలాంటి వెంటిలేటర్స్ లేకుండా టాయిలెట్స్ మొత్తం సెటప్ చేశారు. 4 మూలలు కంప్లీట్ బ్లాకేజ్ జరిగాయి. సో 6 నెలల నుంచి పని అనేది కంప్లీట్ ఆగిపోయింది. దానికి ఫస్ట్ రీజన్ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్. 100కి 80% ఏదో నాకు ప్రాబ్లమేటిక్ ఫుల్ ప్రాబ్లమ్స్ అనుకున్నాను. ఆ టైంకి ఎప్పుడు కోయిన్సైడ్ అవ్వం. నేను రోడ్డు మీద మామూలు టెంపుల్ నుంచి రావడం జస్ట్ ఫ్యూ సెకండ్స్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం బొబ్బిలిలో ఉన్నాం. సో ఈ రోజు ఒక 2-3 స్పెషల్ విజిట్స్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వాటి కోసం మనం స్పెషల్ గా బొబ్బిలికి రావడం జరిగింది. సో ఈ రోజు నేను, మా ఇంజనీరు, నెక్స్ట్ మా క్లయింట్, మీ పేరండి? రాజేష్ అంతేనా? రాజేష్, భోగి రాజేష్, రైట్, ఓకే. సో మేస్త్రి గారు, అసిస్టెంట్ అంతేనా? రైట్. సో యాక్చువల్ గా ఈ ఇంటి లోపల దోషం ఏముంది అంటే, సొంతంగా జస్ట్ అసలు ప్లానే లేకుండా జస్ట్ బిల్డింగ్ కట్టుకోవడం మొదలు పెట్టేశారు. కంప్లీట్ నైరుతిలో మన టాయిలెట్ కట్టేశారు. ఇంటికి సంబంధించిన పూర్తి వాయువ్యంలో పెద్ద గుంత చేసేసి లిఫ్ట్ పాయింట్ పెట్టేశారు. దాని తర్వాత స్థలానికి సంబంధించిన పూర్తి మూలలో సెప్టిక్ ట్యాంక్ పెట్టేశారు. అండ్ వాయువ్యంలో ఉండే రూమ్ కి సంబంధించిన ఆపోజిట్ లో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టేశారు. సో అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో చూస్తే కనుక సెంట్రల్ లైన్స్ లోనే టాయిలెట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ దాని పైన కూడా చూస్తే డక్టింగ్ లేకుండా, అసలు గాలి వెలుతురు లేకుండా, ఎలాంటి వెంటిలేటర్స్ లేకుండా టాయిలెట్స్ మొత్తం సెటప్ చేశారు. 4 మూలలు కంప్లీట్ బ్లాకేజ్ జరిగాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో చూస్తే అసలు ఎక్కడ కూడా వెంటిలేషన్ లేకుండా కంప్లీట్ గోడలు కట్టేశారు. మొత్తం ఫుల్ ప్యాకప్ చేసేసి ఎలాంటి ఎనర్జీస్ ట్రావెల్ లేకుండా చేసేసారు. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయిందండి? యాక్చువల్ గా సంవత్సరం దాటిపోయింది. సో పని ఆగి ఎన్ని రోజులైంది? 4-5 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. సో 6 నెలల నుంచి పని అనేది కంప్లీట్ ఆగిపోయింది. దానికి ఫస్ట్ రీజన్ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ అండ్ ఆ గుంత నేనంటాను. మీ అబ్జర్వేషన్ లో మీరు నాకేం చెప్పండి అంటే, అది పెట్టిన తర్వాతనే ఇది మెల్లిగా స్లో డౌన్ అయ్యిందా? అది పెట్టిన తర్వాత రైట్. ఇప్పుడు నేను చేసిన మార్పులలో ఈ మార్పులన్నీ సెట్ చేసిన తర్వాత అసలు నిజంగా మీ సాటిస్ఫాక్షన్ రాజేష్ గారు మీరు చెప్పండి. చాలా హ్యాపీ సాటిస్ఫాక్షన్ సార్. అసలు నిజంగా అవుతుంది అనుకున్నారా? ఇప్పుడు మీకు రిఫర్ చేసింది చైతన్య గారు, ఓకేనా? సో చైతన్య గారు ఈ రోజు రాలేదు ఇక్కడికి. ఆయన కూడా వచ్చి ఉంటే ఆయన కూడా ఇంటర్వ్యూ చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ స్పెషల్ గా ఒకటే ఏంటంటే, ఆయన నా వీడియోస్ ఫాలో అయ్యారు. నిజంగా టెక్నికల్ సమాచారం ఆయన చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు. ఇది మీకు అర్థమైందా? ఒక్కొక్క పాయింట్ నేను చెప్తుంటే దాని బ్యాక్ పాయింట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. కరెక్టా? కరెక్ట్. సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, టెక్నికల్ గా అసలు ఆయన కూడా వచ్చి ఇదంతా చూసిన తర్వాత మీరైనా కానీ లేకపోతే ఈయనైనా కానీ ఆయన అనుభవం ప్రకారం అసలు ఇది సెట్ అవుతుంది అనుకున్నారా? లేదు, నేను మాత్రం చాలా అయిపోయింది అనుకున్నారా? డిస్టర్బెన్స్ 100కి 80% ఏదో నాకు ప్రాబ్లమేటిక్ ఫుల్ ప్రాబ్లమ్స్ అనుకున్నాను. బట్ గాడ్ గ్రేస్, మామ సపోర్ట్ వల్ల ఏంటంటే ఆ టైంకి ఎప్పుడు కోయిన్సైడ్ అవ్వం. నేను రోడ్డు మీద మామూలు టెంపుల్ నుంచి రావడం జస్ట్ ఫ్యూ సెకండ్స్. మామ ఆగాడు, ఏంటి మామ ఇది దామని జస్ట్ సెకండ్స్ లోనే చూడడం. మామ ఇది మాత్రం నువ్వు చాలా ఫేస్ చేస్తున్నావు అతను చెప్పడం. మామ నిజంగానే స్టార్ట్ అయింది, బాగానే ఉంది, స్పీడ్గా ఎక్కించాము, 3 స్లాబ్లు ఫాస్ట్గా అయిపోయి గోడలు కట్టాము. తర్వాత స్టాప్స్ అయిపోయింది. తర్వాత చాలా ప్రాబ్లమేటిక్ ఉంది మామ, దీనికి మాత్రం రెమ్యునేషన్ మాత్రం నేను సార్కి కలిసాను, వస్తున్నారు. ఇమీడియట్ గా 2 days ఫాలోఅప్ లో ఉన్నాను నేను మీ గురించి. మామ అది ఏంటైంది, మొన్ననే కాంటాక్ట్ అయ్యారు, ఇప్పుడు విజిట్ దొరికింది. అది మాత్రం గాడ్ గ్రేస్ కావాలంటే అది మాత్రం భగవంతుడు మా మామ చైతన్య మామలో నుంచి నాకు చూపించలేదు. అది మాత్రం 100% మామ కలకపోతే అతను చూడకపోతే ఈ మంత్ లో నెక్స్ట్ మంత్ నవంబర్ దిగిపోతే ప్రపోజల్ మాది కార్తీక మాసం. ఎక్కడెక్కడ బయట ప్లాస్టింగ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా 10% ఉంది, అయిపోతే పుట్టిల్లు, సీలింగ్, ఫ్లోరింగ్ వేసి ఇంకా రెడీ అయిపోతుంది. కానీ ఒకటి అబ్జర్వ్ చేసిందా మీరు? 6 నెలల నుంచి పని ఆగిపోయింది. ఒకటి, ఏ రూమ్ చూసినా ఏ మూల చూసినా కంప్లీట్ బూజు జమ అయిపోయింది. చూసారా? అబ్జర్వ్ చేస్తారా? నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంట్లో. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మనం చేసిన మార్పులకైతే మీరు ఫుల్ సాటిస్ఫైడ్? 100%. సో
వాస్తు పరంగా సెట్ చేసే టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేదంటే ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కానీ దీని మీద స్పెషల్ గా మనకు ఫోకస్ చేస్తుంది అన్నమాట. సాధారణంగా ఇప్పుడు చెప్పే ఈశాన్య ద్వారాలు అనేవి ఒరిజినల్ గా రాంగ్ అది. సో మీకైతే ఈశాన్య రూమ్ కి సంబంధించిన సెంటర్ లో వచ్చింది, పర్వాలేదు, సెకండరీ ఆప్షన్ కింద అది కూడా వదిలేస్తాం. సో ఓవరాల్ అయితే కరెక్షన్స్ అన్ని సాటిస్ఫైడ్. ఫుల్ సో ఇంకా మీరు 100% రికమెండ్ చేస్తారు ఇంకా ఎప్పుడైనా. డెఫినెట్ గా. సో చూస్తున్నారు కదండి, రాజేష్ గారు కూడా చాలా మంచి అనుభవం చెప్పారు. సో నెక్స్ట్ చైతన్య గారు ఇప్పుడు కలుస్తారో లేదో, మళ్ళీ ఎక్కడ ఒక బిజీగా ఉంటారని చెప్పారు. ఆయన కలిస్తే ఆయన కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసి మీకోసం పెడతాం. స్టేట్ ఇంటూ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.